హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? మీరు పడుకునేటప్పుడు టైం అంతా నార్మల్‌గా ఉండి, లేచేసరికి మీ రోజులో ఒక గంట మిస్ అయిందని తెలిస్తే? అవును. మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇప్పటికీ ఇలానే జరుగుతుంది. దీన్నే డే లైట్ సేవింగ్ అంటారు. ఇది ఇంకా క్లియర్‌గా మీకు అర్థం కావాలంటే నేనిక్కడ ఒక స్క్రీన్ రికార్డింగ్‌ని పెడతాను. ఒక 30 సెకండ్స్ ఓపికగా అది చూడండి. మీకే క్లియర్ అవుతుంది. ప్రపంచంలో చాలా దేశాలు ప్రతి సంవత్సరం ఒక వింత పద్ధతి ఫాలో అవుతాయి. అది ఏంటంటే సమ్మర్‌లో ఒక గంటని ముందుకి, అలానే వింటర్‌లో ఒక గంటని వెనక్కి గడియారాల్లో మారుస్తాయి. దాన్ని డే లైట్ సేవింగ్ అంటారు. ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఏంట్రా వీడు గడియారంలో టైం మారుస్తానంటున్నాడు. గడియారంలో టైం మార్చినంత మాత్రాన సూర్యుడు వెలుతురు మారుతుందా అంటే సూర్యుడు వెలుతురు మారదు. కానీ మన రోజువారీ టైంని సూర్యుడి వెలుతురుతో మ్యాచ్ చేయడం కోసం ఒక గడియారంలో ఒక గంట ముందుకి, వెనక్కి కాలాన్ని బట్టి మారుస్తూ ఉంటారు. నేను చెప్పినట్టు సమ్మర్‌లో ఒక గంట ముందుకి, అలానే వింటర్‌లో ఒక గంట వెనక్కి వేస్తుంటారు. ప్రపంచంలో దీన్ని ఫస్ట్ టైమ్ ఎవరు సజెస్ట్ చేశారంటే న్యూజిలాండ్‌లోని జార్జ్ హడ్సన్ అనే వ్యక్తి 1890స్‌లో సజెస్ట్ చేశాడనమాట. అతను ఒక ఇన్సెక్ట్ కలెక్టర్ కింద వర్క్ చేసేవాడు. అంటే ఇన్సెక్ట్ కలెక్టర్ అంటే పురుగుల్ని, కీటకాలని పట్టుకుంటారు గదా! వాళ్ళనమాట. అతను ఇది సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే వర్క్ అయిపోయిన తర్వాత అతను వెలుతురు ఎక్కువుందనుకోండి బయటికెళ్ళి అతను పురుగుల్ని వీటిని పట్టుకోవచ్చు కదా! అందుకని అతను అది సజెస్ట్ చేశాడు. కానీ అప్పట్లో ఉన్నోళ్ళందరూ దీన్ని కొట్టిపారేశారు. ఇతనే కాదు ఇతని తర్వాత చాలామంది చాలా దేశాల్లో ఇది సజెస్ట్ చేస్తూనే వచ్చారు. కానీ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ దీన్ని ఫస్ట్ టైమ్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే జర్మనీ. వరల్డ్ వార్ 1 టైమ్‌లో ఇంప్లిమెంట్ చేసిందనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ ఎనర్జీ చాలా తక్కువుండేది. అండ్ దాని కాస్ట్ ఎక్కువయ్యేదనమాట. జనాలకి గూడా బర్డెన్ ఎక్కువయ్యేది. అండ్ ఈ కాస్ట్‌ని అండ్ ఆ ఎనర్జీని సేవ్ చేయడం కోసం అండ్ ఈ ఖర్చు తగ్గించడం కోసం మనకి వెలుతురు ఎక్కువుందనుకోండి, మనం ఎలక్ట్రిసిటీ వాడం గదా! అంటే లైట్లు ఇవి వేయం గదా! అందుకని ఆ ఉద్దేశంతో ఆ రోజుల్లో ఈ డే లైట్ సేవింగ్ అనే కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ టైమ్. దాని తర్వాత చాలా కంట్రీస్ దాన్ని ఫాలో అయ్యాయి. యూఎస్ఏ ఫాలో అయింది, కెనడా ఫాలో అయింది, అలానే యూరోప్‌లోని దేశాలు ఇవన్నీ ఆ పద్ధతిని ఫాలో అవుతా వచ్చాయన్నమాట. ప్రస్తుతానికి కెనడాలో ఉంటున్నాను. ఇక్కడికొచ్చిన మొదట్లో నాకు కూడా ఇది చాలా కొత్తగా అనిపించింది. అంతకుముందు నాకు డే లైట్ సేవింగ్ అంటే ఏంటో తెలీదు. కానీ తర్వాత నాకర్థమైందేందంటే సమ్మర్ మొదలవబోయే ముందు అంటే ప్రతి సంవత్సరం మార్చ్‌లో ఒక గంటని ముందుకి, అలానే వింటర్ మొదలవబోయే ముందు నవంబర్‌లో ఒక గంట వెనక్కి వేస్తుంటారు. దీన్నే వీళ్ళు డే లైట్ సేవింగ్ అంటారు. ఇది అన్ని దేశాల్లో ఫాలో అవుతారంటే లేదు. మన ఇండియాలో మనమేం ఫాలో అవ్వం. మనకి పెద్దగా దీని గురించి ఐడియా గూడా ఉండదు. ఏదో మనం వర్క్ చేసే క్లయింట్స్ యూఎస్ క్లయింట్స్ గాని, అబ్రాడ్ క్లయింట్స్ ఉంటే ఆర్ మనకు తెలిసిన చుట్టాలో, పిల్లలో అబ్రాడ్‌లో ఉంటే తప్ప వాళ్ళు చెప్తే తప్ప మనకి ఈ కాన్సెప్ట్ జనరల్‌గా తెలీదు. ఎందుకంటే మన ఇండియా ఆర్ వేరే కొన్ని దేశాలు ఈక్వెటర్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. దానివల్ల మనకేమైద్దంటే సూర్యోదయం, సూర్యాస్తమయం ఈ 2 సీజన్స్ బట్టి మనకు పెద్ద డిఫరెన్స్ ఉండవు. కానీ ఈక్వెడార్‌కి దూరంగా ఉండే దేశాలు యూఎస్ఏ, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఏం జరిగిద్దంటే వీళ్ళు ఈక్వెటార్‌కి చాలా దూరంగా ఉంటాయి ఈ దేశాలు. అందువలన ఇక్కడ సమ్మర్‌లో ఎక్కువ సేపు వెలుతురు ఉంటుంది. ఎక్కువ టైం. అలానే వింటర్‌లో త్వరగా చీకటవుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే వీళ్ళు ఈ సిస్టమ్‌ని పెట్టుకున్నారు. టైమ్ బ్యాలెన్స్ చేసే సిస్టమ్‌ని డే లైట్ సేవింగ్ అని. వల్ల ఉపయోగమా అని మీరడిగితే దీనివల్ల మనం చాలా కొద్దిగా ఎలక్ట్రిసిటీని సేవ్ చేయొచ్చు. అలానే దాని మీద చాలా తక్కువ ఖర్చుని మనం సేవ్ చేసుకోవచ్చనమాట. మీరే ఆలోచించండి. ఆ రోజుల్లో వరల్డ్ వార్ 1 టైమ్‌లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకని? ఆ రోజుల్లో తక్కువ ఎలక్ట్రిసిటీ ఉండేది. అండ్ ఓన్లీ యూసేజ్ కూడా మనం లైట్లు వీటికే వాడేవాళ్ళం నైట్ పూట. కానీ ఈ రోజుల్లో మనం డే టైమ్‌లో గూడా అన్నిటికి వాడేస్తున్నాం గదా! ఇది. దీనివల్ల నాకు తెలిసయితే పెద్ద ఉపయోగం లేదు. అండ్ చాలానే స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే, దీనివల్ల మన స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మనకి హెల్త్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంది. దానితో పాటు మనం చేసే ప్రతి పని మీద కాన్సంట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల అని చెప్తున్నాయన్నమాట. అందుకే చాలా కంట్రీస్‌లో దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలా? లేదంటే ఆపేయాలా? అని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి. సింపుల్‌గా చెప్పాలంటే డేలైట్ సేవింగ్ అంటే సూర్యుడిలోని వెలుతురుని మార్చే విషయం గాదు. మన గడియారంలో టైం మార్చి మన జీవన శైలిని డేలైట్‌కి దగ్గరగా పెట్టే ప్రయత్నం. కానీ ఈ సింపుల్ ఐడియా, ఈ చిన్న ఐడియా ప్రపంచంలోని టైమ్ సిస్టమ్‌ని చాలా కాంప్లికేటెడ్‌గా మార్చేసింది. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వెషన్. ప్రతి సంవత్సరం గడియారంలో ఈ టైం చేంజ్ చేయటం అవసరమా? లేదా ఇది అనవసరమైన తలనొప్పా? కామెంట్‌లో మీరే చెప్పండి.
థాంక్స్ ఫర్ వాచింగ్.